ఉద్ధవ్ థాకరే విషయం గత 2-3 రోజుల నుంచి బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే అతను ఐఎన్డీఏ కూటమి మీటింగ్ కూడా వెళ్ళలేదు కాబట్టి ఎన్డీఏ వైపు వచ్చేస్తున్నాడు, 9 సీట్లు వచ్చేసినట్టే, పెరిగిపోతుంది బీజేపీ బలం, ఎన్డీఏ బలం అని. ఇవన్నీ మన దగ్గర ఊహలే. వాస్తవంగా అక్కడ ఒక పెద్ద సంక్లిష్ట పరిస్థితి ఉంది. ఉద్ధవ్ థాకరే కోరిక ఏంటి? తను ముఖ్యమంత్రి కావడం, తన కొడుకు ముఖ్యమంత్రి కావడం, వారసత్వం తనకి, అంటే రాజకీయ వారసత్వం వద్దనుకున్నది బాల్ థాకరే, కానీ రాజకీయ వారసత్వం కావాలని కోరుకుంటున్నది ఆదిత్య థాకరే, ఉద్ధవ్ థాకరే. రాజకీయ అధికారం కోసమే తను ఎన్సీపీ కాంగ్రెస్లతో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు వెనక్కి రావాలంటే ముందు అదేమైంది, ఉద్ధవ్ థాకరే పార్టీని చీల్చారు, షిండే యువతలకు వచ్చాడు. తీరా చూస్తే ఇప్పుడు షిండే కంటే థాకరేకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. షిండే 7 సీట్లు గెలిచాడు, ఇటు థాకరే 9 సీట్లు గెలిచాడు. ఇప్పుడు థాకరే రావాలంటే షిండే థాకరేల మధ్యన ఇప్పుడు విభేదం కదా, షిండేనే కదా చీల్చింది.